ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం పెద్ద మలుపు తిరగబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఏ విధంగా ఆ స్త్రీ వల్ల మీ యొక్క జీవితం పెద్ద మలుపు తిరగబోతుంది, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. హాస్య ప్రియులు, ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి కళ్ల ముందు ఎవరైనా ఆపదల్లో ఉన్నట్లుగా కనిపిస్తే వారిని ఆపద నుండి బయటకు తీసుకుని రావటానికి శక్తికి మించిన సాయాలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్చి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతుంది. తన సలహా సూచన పాటించడం ద్వారా కావచ్చు, తన యొక్క సహాయ సహకారాలు మీకు దక్కటం ద్వారా కావచ్చు, ఏదైనా అంశంలో తను కలగజేసుకుని మీ తరపున మాట్లాడటం వల్ల కావచ్చు, ఇదివరకు మీకున్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడి ఒక కొత్త అవకాశాన్ని పొందుకొని మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపును చూడబోతున్నారని చెప్పుకోవాలి. తను మీ యొక్క తల్లి కావచ్చు, లేదా తోబుట్టువు కావచ్చు, మీ యొక్క వదిన, మరదలు, ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగానే మీ యొక్క జీవితం పెద్ద మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో వారి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు కూడా మీరు చూస్తారు. ఒక కీలకమైన మలుపును అతి త్వరలో మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేతలకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. పై స్థానంలో ఉన్నటువంటి అధికారులను కలుసుకునే అవకాశం మీకు రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ పనుల కోసం, అంటే కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల కోసం మీరు చాలా కాలంగా శ్రమ పడుతున్నట్లయితే దానికి సంబంధించి పని పూర్తి కావటం, అలాగే అధికారులను కలుసుకునే ఒక అవకాశం రావటం జరుగుతుంది. ఈ విధంగా మీకు పని పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు చాలా కాలం నుండి ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి నుండి మీకు ఖచ్చితంగా ఆమోదమైతే లభించబోతుంది. మీ యొక్క పెద్దల అంగీకారం తెలపటంతో మీరు మీ యొక్క ప్రేమ భాగస్వామి ఆనందంతో ఎగిరి గంతేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. కఠినంగా దురుసుగా మాట్లాడి మీ యొక్క భాగస్వామి మనస్సు నొప్పించకుండా సమస్య తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే ఇటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా రైళ్లలో లేదా బస్సుల్లో దూర ప్రయాణాలు చేసేవారు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. మీ యొక్క జీవితంలో మీరు చేసేటటువంటి పుణ్య కార్యాల ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.